జీవితాలను గుల్ల చేసే గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువకులకు పిలుపునిచ్చారు పీవైఎల్ నాయకులు. మీరుపేట పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న గంజాయి మత్తు పదార్థాలను నియంత్రించాలని, అమ్మకందారుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని పీవైఎల్ బాలాపూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మీరుపేట పోలీస్ ఇన్స్పెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. బాలాపూర్ మండల్ కమిటీ తరఫున ప్రగతిశీల యువజన నాయకులు ఈరోజు బాలాపూర్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ సిఐ గారిని, కాశీనాథ్ సార్ని కలవడం జరిగింది. అదేవిధంగా యువత సమస్యలపైన, ఈ డ్రగ్స్ గంజాయి బాగా తాగుడు అలవాటుకు పడి ఇళ్లలో ఇబ్బందులు పెడుతుంటారు యువకులు. అదేవిధంగా వీళ్ళకు మనం తగిన చర్యలు అధికారులు తీసుకొని, అదేవిధంగా అమ్మకాలు చేసే వాళ్ళపైన దాడులు చేసి తగ్గించుకోవాలని చెప్పేసి యువతకు మంచి చేయాలనే ఉద్దేశంతోన సహకరించి అధికారులు వీటిపైన ఎంబడే చర్య తీసుకోవాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాశీనాథ్ గారు దీనికి సానుకూల స్పందన పలకడం జరిగింది. అదేవిధంగా మా యువకులందరూ ముందు దశలో పనిచేయడానికి ఈరోజు పీవైఎల్ బాలాపూర్ మండల్ కమిటీ తరఫు నుంచి సిఐ గారిని కలవడం జరిగింది. ఈ ఏరియాలో చిన్న పిల్లలు, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి డ్రగ్స్ తీసుకుంటూ రాత్రిపూట 10 తర్వాత వాళ్ళు చదువు అవన్నీ వదిలేసి ఆ మత్తు పదార్థాలకు బానిస అయిపోయి వాళ్ళు వచ్చేసి వీధుల్లో హల్చల్ చేయడము, తాగి న్యూసెన్స్ చేయడం అట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఈరోజు సిఐ గారి మీర్పేట్ పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఉంది కాబట్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి ఈరోజు మనం కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ యువత అనేవాళ్ళు ఆ మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలని చెప్పి అందులో ఇంకొకటి మనం కొన్ని ఏరియాలు కూడా పేర్లు వేయడం జరిగింది. ఆ ఏరియాలో కొంచెం కట్టుదిట్టంగా ఉండేటట్టు చూసుకోమని మన వినతిపత్రం మనం పీవైఎల్ బాలాపూర్ తరఫున ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో బాలాపూర్ ఏరియా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కె రాకేష్, కె భీమేష్, ఉపాధ్యక్షులు కె నాగరాజు, సహాయ కార్యదర్శి కె శంకర్, నాయకులు జి మహేష్, ఎన్ కాశీనాథ్, శేఖర్లతో పాటు పీవైఎల్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఎం రవికుమార్, బిఎస్ కృష్ణలు పాల్గొన్నారు.